ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము తెలుసుకోవటానికి ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు చెరలో 400 సంవత్సరాలకు పైన ఉన్నారు. సీనాయి కొండ మీద దేవుని ప్రత్యక్షత మోషే చూసినప్పుడు ఆ తదనంతరం మోషేను దేవుడు ఇజ్రాయేలీల మధ్యలోనికి, అనగా ఐగుప్తు చెరలో బందీలైన ఇజ్రాయేలీల మధ్యలోనికి పంపినప్పుడు అక్కడ అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలను ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ప్రయాణమవుతున్న ఆ పరిస్థితులలో ఒక స్థలమునందు సంభవించిన సంఘటన ఇది. ఒక దగ్గర రెఫీదీము అని ఒక ప్రాంతం, అది ఆ ప్రాంతంలో నీళ్ళ కోసం వాళ్ళు మాకు ఈ యొక్క అరణ్యంలోనికి తీసుకొచ్చావు, మమ్ములను మా పిల్లల్ని చంపడానిక, ఐగుప్తు దేశమందు మేము బ్రతకలేక ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా అని మోషే మీద వాళ్ళు రాళ్ళు పట్టుకొని రువ్వటానికి సిద్ధంగా ఉన్న సమయంలో మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనకి కనబడుతుంది ఆ సన్నివేశం. అక్కడ ఏమంటాడంటే, మోషే, ఎర్ర సముద్రము యొద్ద నీవు కర్ర చాపగా ఎలాగైతే 2 పాయలయ్యాయో అదే కర్ర చేత పట్టుకొని వెళ్ళి ఇదిగో నేను నిలవబడిన ఆ బండను కొట్టుము అని అంటాడు. ఇక్కడ రెఫీదీము అనే ఒక ప్రాంతంలో దేవుడు అక్కడ నిలవబడ్డాడు. ఆ బండకు పైన అది ప్రజలెవరికి కనబడదు. ఆ బండను కొట్టమని చెప్పినప్పుడు అదే కర్ర తీసుకొని మోషే కొట్టాడు. అన్ని లక్షల జనాలకు, వాళ్ళ పశువులకు, అన్నిటికీ సరిపోయే నీళ్లను ఆ బండలో నుండి దేవుడు నీళ్లను ఇచ్చాడు. అక్కడ నుంచి ఇంకొంత దూరం ప్రయాణమైన తర్వాత ఇప్పుడు సీను అరణ్యం అనేది ఇంకో అరణ్యంలోనికి వచ్చారు. అక్కడ కూడా మళ్ళీ ఇదే సంఘటన జరిగింది. ఏంటి అంటే, మాకు నీళ్లు కావాలి అని వాళ్ళు అన్ని లక్షల మంది నీళ్లు కావాలి అని మోషే దగ్గరికి వస్తే ఎలా ఉంటుందండి చెప్పండి? ఒకరిద్దరు కాదు, లక్షల మంది ఆయన దగ్గరికి గుమిగూడి వచ్చిన పరిస్థితిలో మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రభువా ఇదిగో ఈ ప్రజలు ఇలాగ చేస్తున్నారు అంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఇప్పుడు మనం చదివిన ఆ లేఖన భాగం నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు అంటున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజం అంతటిని ఒక దగ్గర పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అన్నాడు దేవుడు.
మొదటనేమో ఏమన్నాడు? కొట్టమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి, నీవు నీ సహోదరుడు వెళ్ళి ఆ సమాజాన్ని సమకూర్చి వారి కన్నుల ఎదుట వారు చూచుచుండగా నువ్వు వెళ్ళి ఆ బండతో మాటలాడుము అన్నాడు. మొదట దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి బండను కొడితే నీళ్ళు వచ్చాయి. రెండవ మారు దేవుడు చెప్పిన విధానంలో తాను తన సహోదరుడు సమాజాన్ని సమకూర్చినప్పుడు ఆ బండ యొద్దకు వెళ్ళి మాట్లాడమని చెప్పిన ఆ దేవుని మాట ఈయన ఏం చేశాడో చూడండి ఒకసారి. అందులోనే నేను చదువుతాను. ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే 10వ వచనాన్ని నేను చదువుతాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్నంతటిని పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమన్నాడో తెలుసా? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. దేవుడేమో చెప్పాడు, అయ్యా నీవు నీ సహోదరుడు వారిని సమకూర్చండి, బండ దగ్గరికి వెళ్ళండి, వారు చూచుచుండగా మాట్లాడమని అంటే ఇక్కడ మోషే సహనం కోల్పోయి, ద్రోహులారా మీకోసం నేను ఆ బండ దగ్గర నీళ్లు రప్పింపవలెనా అని అంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 11వ వచనంలో చూడండి, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు చెప్పినట్లుగా ఇతడు చేశాడా? ఏం చేశాడు? బండ దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు దేవుడు? బండ దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? బండ దగ్గరికి వెళ్ళి సమాజము చూచుచుండగా నువ్వు మాట్లాడుము, ఆ బండ నీకు నీళ్ళిచ్చును, అప్పుడు ఆ పశువులను మీరును త్రాగొచ్చు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ మధ్యలో వారి దగ్గరికి వెళ్ళి ద్రోహులారా వినుడి అని అన్నాడు. అదే కోపంతో అదే ఆవేశంతో తాను తన సమాజమును ఆ యొక్క చూచుచున్న ఆ పరిస్థితుల మధ్యన బండ దగ్గరికి వచ్చి అదే కర్రతో 2 మారులు ఏం చేశాడండి? అయినా కానీ దేవుడు నీళ్ళు ఇవ్వక మానలే, నీళ్ళు ఇచ్చాడు. సమృద్ధిగా వస్తే ఆ పశువులు మనుషులు త్రాగారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనతో చెప్పుతున్నది మనము చేస్తున్నామా? దేవుడు చెప్పిన విధంగా మనము చేయకపోయినా పోషింపబడుతున్నాం, బ్రతుకుతున్నాం, సాగుతున్నాం, సంపాదించుకుంటున్నాం. కానీ దేవుని ఎదుట దేవుడు చెప్పిన విధానంలో నడవకపోవడం బట్టి కలిగే తీవ్రమైన నష్టం ఏమిటో ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. మోషే ద్వారా ఆ ప్రజలు దాహం తీర్చబడారు, పశువులు దప్పిక తీర్చబడింది. కానీ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి మాత్రం మోషే వెళ్ళలేకపోయాడు. అన్ని లక్షల సమాజాన్ని ఐగుప్తు చెరలో నుంచి విడిపించి నడిపించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి మన్నా కురిసింది. దేవునికి ప్రార్థించినప్పుడు బండలో నుండి నీళ్లు వచ్చాయి. దేవునికి ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అయితే ఆయన దేవుడు చెప్పిన విధముగా కాక తాను ప్రజలు విసిగించుటను బట్టి, ప్రజలు కోపము రేపుటను బట్టి ఆయన ఆవేశపరుడై ద్రోహులారా అన్న ఒక్క మాటకి, రెండవది బండతో మాట్లాడమని దేవుడు చెప్పిన ఆ 2వ మాటకి అతడు 2 మారులు కర్రతో కొట్టుటను బట్టి అతడు
పాలు తేనెలు ప్రవహించు దేశములో మాత్రం అడుగు పెట్టకుండా తాను ఈ లోకమును విడిచి వెళ్ళిన వాడిగా మనం చూస్తున్నాం. మనం కూడా ఉన్నతమైనది కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అల్పమైన వాటిని సమకూర్చుకునే పరిస్థితి తప్పకుండా జరుగుతుంది. మాట్లాడమని చెబితే మాట్లాడకపోయినా కొట్టగా నీళ్లు మాత్రం వచ్చాయి, అవసరత తీర్చబడింది. ప్రజలందరూ ఆహా ఓహో అనుకుంటూ తాగారు. కానీ ఇతను అసలైన వ్యక్తి ఉన్నతమైన ఆ స్థలానికి వెళ్ళకుండా ఆగిపోయి ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవుడు ప్రతి వారం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనం వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకొని ఏదో ఇంట్లో పరిస్థితిని బట్టో, బయట పరిస్థితిని బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో, పొలం పరిస్థితిని బట్టో, ఇంట్లో ఉన్న చికాకును బట్టో, మన ఒంట్లో ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టో మనము దేవుని మీద విసిగి దేవుడు చెప్పినది కాక మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే కాలం గడుస్తుంది, మన అవసరత తీర్చబడుతుంది, దేవుని యొద్ద నుంచి అడిగినవి పొందుకుంటాము. కానీ ఉన్నతమైన దాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ ఉండి ఉన్నతమైనది పోగొట్టుకుంటే మనం ఇంతకాలం చేసే ఈ భక్తి వలన ప్రయోజనం ఏంటి? వచ్చి ఆయన సన్నిధిలో పడిగాపులు పడి కూర్చొని వినుట వలన వచ్చే లాభం ఏంటి? కాబట్టి దేవుడు నువ్వు వెళ్ళి మాట్లాడమన్నాడు. కానీ ఈయన ఆవేశపరుడై ఆ కర్రతో 2 మారులు కొట్టాడు. ఆ బండ ఎవరో కాదండి, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్క మారే కొట్టబడాలి. ఎక్కడ అంటే కలువరి శిలువ మీద ఆయన ఒక్క మారే చంపబడాలి. కానీ నా 2 పర్యాయాలు కొట్టాడు. ఆ యేసుక్రీస్తుని గురించి మనం 2-3 మాటలు మనం చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 కొరింథీయులు నేను చదువుతాను. 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీలను నడిపిస్తున్నది మోషేనే, కానీ వారిని వెంబడిస్తూ ఉన్న బండ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే ఇక్కడ అంటున్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, యెషయా గ్రంథంలో భవిష్యత్ దినములలో ఆ బండ ఏమి చేయబడవలెనో దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తూ ఉన్నది. 4వ వచనాన్ని మనం చూసుకుంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాలి, మన వ్యసనములను వహించాలి, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆ బండ శిలువ మీదికి రావాలి. వచ్చిన తర్వాత మన వ్యాధిని, బాధను, మన శ్రమను, మన పాపమును సమస్తమును ఆయన వహించాలి, దేవుని చేత బాధింపబడాలి. ఇంకా హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం 10వ వచనాన్ని మనం చూసుకుంటే అక్కడ కూడా అపోస్తులైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఒక్కసారే అప్పగింపబడ్డది, అది 2 సార్లు కాదు, ఒక్కసారి అప్పగింపబడ్డది. ఆ యొక్క అప్పగింపబడిన ఆయన శరీరమును బట్టి మనం ఏం చేయబడుతున్నామంటే పరిశుద్ధపరచబడుచున్న వారముగా ఉన్నాము. ఇంకా చివరిగా ఒక మాట మనం చూసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో పేతురు భక్తుడు కూడా ఆ ప్రభువును గురించి ఒక మాట
చెప్పగా మనము విందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడింది. దేవుడు ఎందుకు ఒకటేసారి కొట్టమన్నాడు అక్కడ రెఫీదీమిలో అంటే, ఇక్కడ మన కోసం ఒక్కసారే ఆయన వ్యాధిని బాధను వహించాలి, ఆయన శ్రమ పడాలి, ఆయన శరీరమందు ఒక్కసారి మరణించాలి, ఆయన మరణించిన విధమును బట్టి మనం పరిశుద్ధపరచబడే వారముగా ఉండాలి అనే విషయాన్ని బట్టి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. కాబట్టి ఒక్కసారి అనే మాటకు మోషే 2 పర్యాయాలు చేయుటను బట్టి అక్కడ దేవుడి చేత అతడు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. ఆ దేశంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ చాలామంది దేవుడు చెప్పిన దానికి బదులు మన ఇష్టాన్ని బట్టి మన కోరికను బట్టి నడుస్తున్న పరిస్థితులే ఉంటే ఇక్కడ మనం అన్నీ పొందుకోవచ్చు, కానీ దేవుని రాజ్యాన్ని మనం కోల్పోయే వారముగా ఉంటే ప్రయోజనం ఏంటంటే, మోషే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కోల్పోయాడు, కానీ పరలోకాన్ని దక్కించుకున్నాడు. ఎందుకంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. కాకపోతే అక్కడ ఎందుకు అంటే అన్ని లక్షల ప్రజలు తనను విసిగించుటను బట్టి అతడు మాట తప్పాడు, కోపాన్ని వ్యక్తపరిచాడు. కానీ దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని రాజ్యానికి పొందాడు. ఎన్నో పర్యాయాలు మనం పలుమార్లు ఆయన మాటను కాదని మన ఇష్టాన్ని బట్టి మనం ముందుకు సాగుతూ ఉంటే ఈ భూమి మీద అన్ని కష్టాల్లో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి కార్యం చేస్తాడు. ఎందుకంటే బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే కొట్టినా నీళ్ళు ఇచ్చాడు. ఇవాళ మనం అలా ఉంటున్నా ఆయన కృప చూపి కనికరపడి భూ సంబంధమైనవి ఆ వనరులను అవసరతలను అక్కర్లను తీర్చగలడు. కానీ పరసంబంధమైనది నీకు ఇవ్వాలి అంటే దేవుడు చెప్పిన ఆ విషయానికి కట్టుబడి ఖచ్చితంగా నిక్కచ్చిగా విశ్వాస సహితమైన ఆ యొక్క బ్రతికి పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మనం ఎదగగలిగి ఆయన మాట ప్రకారంగా మనం సాగినప్పుడే ఆ ఉన్నతమైన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆ దేవాది దేవుని ముఖదర్శనం చేసి ఆయన గొప్ప నామాన్ని మనము స్తుతించగలుగుతాం, ఆయనతో సహవాసం చేయగలుగుతాం. లేకపోతే అట్టి భాగ్యాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు చెప్పినది మనం చేసే వారంగా ఉంటే అది మనకి మేలు, అది మనకి మన పిల్లలకి అది దీవెన. దేవుడి ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.